మనందరం భక్తులమే. అయితే గ్రామ దేవతలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గొల్లల మామిడాడ పాటి మీద ఈ గ్రామంలో ఉన్న ఈ గోగులమ్మ చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఇలా చూస్తుంటే మీకు ఏం కనబడుతుంది? లోపల ఒక త్రిశూలం ఉంటుంది, పైన అమ్మవారికి ఇలా అలంకరించారు. అయితే గోగులమ్మ విశేషాలు ఏంటంటే, అమ్మవారు నల్లిమిల్లి వారు, మల్లిడి వారిని పెళ్లి చేసుకుంది అమ్మవారు. ఇక్కడ గ్రామ దేవత అన్నమాట. ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. అమ్మవారు ఇప్పుడు మల్లిడి వారింట్లో, అత్తవారింట్లో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి నల్లిమిల్లి వారింటికి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామం మధ్యలో ఒక తాటిపాక వేసి అందులో అమ్మవారిని కూర్చోబెడతారు. ఒక సంవత్సరం లోపులో, ఒక 5-6 నెలలు కావచ్చు, సంవత్సరం లోపులో అమ్మవారు అక్కడ ఉన్న తర్వాత మళ్లీ జాతర చేసి, పెద్ద ఎత్తున జాతర చేసి అమ్మవారిని మళ్లీ ఈ స్థానానికి తీసుకొస్తారనమాట. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుందో ఎవరికి తెలీదు. అంతా ఫేమస్ అన్నమాట అమ్మవారు. అంతేకాకుండా అమ్మవారు అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు, అంటే ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి తీసుకొచ్చేటప్పుడు అడుగుకి ఒక మేకపోతనేస్తారనమాట. అంతా ఘనంగా జరుగుతుంది. అసలు గొల్లల మామిడాడ గోగులమ్మ జాతర అంటే అంత ఫేమస్ అన్నమాట చుట్టుపక్కల. అలాగే గొల్లల మామిడాడ అమ్మవారన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేయకోకుండా ఎవరు పొలిమేరలు కూడా దాటరనమాట. అంత భయపడతారు, అంత గౌరవిస్తారు. అమ్మవారు అంత ఫేమస్ అన్నమాట. ఇక్కడికి వచ్చి అమ్మవారికి కూడా ఎందుకు గుడి లేదు అనుకుంటున్నారేమో, చాలా మంది మీద పూని నాకు గుడి వద్దు, నేను ఇలాగ ఉండటానికి ఇష్టపడతాను అని చెప్పేసి అమ్మవారు పూనిందనమాట. చాలా డెవలప్మెంట్ చేశారు. చుట్టుపక్కల ఉన్న ఎకరన్నర వరకు భూమిని కొని మంచి రోడ్ వేసి అలాగే చుట్టుపక్కలంతా బాగా డెవలప్ చేశారు. అసలు జాతర రోజు వస్తే మీకు దర్శనం అంత ఈజీ కాదు. మీరు ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరి లేదా మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే కనుక గొల్లల మామిడాడు వచ్చి మా గోగులమ్మని దర్శించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.